ఈ సృష్టి ఏర్పడక ముందు ఒకే పరంజ్యోతి ఉన్నది. అదే ఎప్పుడు విశ్వంలో ఉండేది. అది విశ్వం ఏర్పడక ముందు ఉంటుంది. ఆయన వల్లనే విశ్వం ఏర్పడుతుంది. ఏర్పడిన విశ్వంలో ఆయన ఉంటాడు. విశ్వాన్ని తన యందు ఉపసంహరించుకున్నా కూడా ఆయన ఉంటాడు. ఎప్పుడూ ఉంటాడు కనుక అచలుడు. ఆయన నుంచి విశ్వం ఉత్పన్నమైంది. విశ్వం ఉత్పన్నం అవ్వాలంటే ఉత్పన్నం అవ్వాలని సంకల్పించారు కదా. సంకల్పించిన సృష్టి ప్రారంభం అవ్వాలి కదా. ప్రారంభం చేసే ఒకనొక వ్యక్తి అంటే ఎక్స్ప్రెషన్ అయిన ఒక స్వరూపం ఆయన నుంచి వచ్చింది. ఆయన్ని ఎవడైతే వ్యక్తమయ్యేది సృష్టి చేయడానికి వాడిని నేనే అన్నాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. వచ్చిన సృష్టిని సస్టైన్ చేస్తూ స్థితి చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నారాయణుడు. కానీ సృష్టి ఎలా ఉంటుందంటే స్థితికి తగ్గ ప్రణాళిక ఏర్పరచుకుని సృష్టి ప్రారంభమవుతుంది. ఇది ఒక రహస్యం అండి. అవునా లేదా? ఎంత ఎదగవలసిన శరీరం అంతా కూడాను ఆ బాల్యంలో శిశువుగా నువ్వు వచ్చినప్పుడే నీళ్ళు లోపల దాగుందా లేదా అంటే స్థితికి ఆధారం సృష్టి ఎంత ఉంటుంది. కానీ స్థితి నుంచి సృష్టి నుంచి స్థిత చెప్పగలవా? చెప్పలేవు. కానీ బ్రహ్మము ఈ సర్వజగత్తు తన యందు లీనం చేసుకుని తర్వాత సృష్టి చేయాలన్నప్పుడు ఇప్పుడు చూడండి, కొంచెం ఆలోచించండి. ఇక్కడ చెప్పబడి 3000 అరుణాచలం కూడా ఆలోచన కోసమే, కథగా చెప్పి కూర్చోవడానికి కాదు. కనుక ఆలోచించండి ఎంత అందం కనబడుతుందో. మరొక్కసారి చెప్తున్నాం, క్రమం సృష్టి స్థితిలో ఏదో మీరంటారు. కానీ సృష్టిగా వ్యక్తమైంది ఇదివరకు లయమైనదే. విత్తనం నుంచి చెట్టు వచ్చిందంటే ఆ చెట్టు అంతా విత్తనంలో లీనమైంది. ఒకప్పుడు చెట్టు నుంచి వచ్చిందేగా. కానీ విత్తు ముందా చెట్టు ముందా? వీడికి తెమలదండి అంటే ముందేదో నేను చెప్తున్నా. సృష్టికి ముందు లయ ఉంది. లయ నుంచి సృష్టి ఏర్పడింది. తర్వాత స్థితి తర్వాత ఏమవుతుంది? లయమవుతుంది. కనుక సృష్టికి ముందున్నదేది లయం. సృష్టి తర్వాత స్థితికి తర్వాత లయం. అంటే సృష్టికి ఆది అంతం ఏది? లయమే. లయంలో ఏముంది? పూర్ణత్వం ఉంది. కెరటం సముద్రంలో పుట్టి కొంతసేపు ఉండి లయమైతే దేంట్లో లయమవుతుంది? సముద్రంలో. కెరటం రాకముందు ఏముంది? సముద్రం. అంటే ఆదికి లయానికి కూడా ఆధారంగా ఏదుంది? సముద్రమేగా. కనుక ఏది అనంతమో అదే లయం, అదే లయకారకం. అది చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఆ శివం అది లయస్థానంలో చెప్పబడుతుందంటే పరిపూర్ణం. సృష్టి ఒక ఎక్స్ప్రెషన్, స్థితి దాన్ని సస్టైన్ చేస్తుంది ఇక్కడ, అంతే. కనుక సృష్టి స్థితి ఈ రెండు నిర్వహించడం కోసం మేమిద్దరం ఆ లయతత్వం నుంచి వచ్చాం. అది దీని యొక్క అర్థం. ఇది తెలియక బ్రహ్మ విష్ణువులకు ముందే శివుడు ఉన్నాడనమాట. అనగానే శివుడు గొప్ప అనమాట, విష్ణువు కాడనమాట. అంటే మహాపాపం అన్నమాట. ఇది తెలుసుకోండి ఇక్కడ. వెంటనే ఇలాంటివి ఎలా వినాలో ముందే ప్రిపేర్ చేస్తున్నాం. ఈ వినగానే శివుడు గొప్ప విష్ణువు గొప్ప అనేటువంటి అల్పబుద్ధిలోకి వెళ్ళరాదు. తత్వదృష్టితో వినాలని ముందు చెప్పడానికి ఇది కారణం. ఇక్కడ ఒక తత్వ వివేచన చేస్తున్నాం. ఇక్కడ బ్రహ్మ విష్ణువులు చెప్తున్నది సృష్టిగతమైన ఒక అహం, స్థితిగతమైన ఒక అహం. నేను సృష్టి చేస్తున్నాను అని ఒక అహంకారం, దీన్ని నేను స్థితి చేస్తున్నాను ఒక అహంకారం. ఈ రెండు బ్రహ్మాస్మైన అహం నుంచి వ్యక్తమయ్యాయి, పరబ్రహ్మం నుంచే వ్యక్తమైనవి. కానీ పరబ్రహ్మం నుంచి వచ్చిన వ్యక్తము సృష్టి చేస్తున్నాను, సృష్టిని నడుపుతున్నాను, సృష్టితో లింక్ పడింది. ఇది పట్టుకోవాల్సింది. కానీ అహం దేంతో లింక్ పడిపోయింది? ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పాలి. సృష్టితో లింక్ పడింది. కానీ సృష్టితో లింక్ పెట్టుకున్నంత కాలం అహం సృష్టితోనే తిరుగుతుంది. కానీ ఎందులోంచి వచ్చేమని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అహం బ్రహ్మముతో లీనమవుతుంది. ఇప్పుడు మీకు కథ అంతా అర్థమైపోయి ఉంటుంది మొత్తం. అహంకారం అక్కడికి వెళ్ళాలండి. ఇక్కడ అది కథలో దగ్గర అంతరార్థం. దాని పురాణం కథగా మనకు అందిస్తున్నది. ఇక్కడ పురాణం సంకేతార్థములు. ఇది తెలియకుండా ఇదే ఉందండి. శివపురాణం శివుడి గురించి చెప్పేస్తారు, విష్ణు పురాణంలో విష్ణువు గొప్పదంటారు. అంటే విష్ణు పురాణంలో పరబ్రహ్మమని చెప్పబడ్డ విష్ణువు, శివపురాణంలో శివుడని చెప్పబడ్డ పరబ్రహ్మం రెండూ ఒక్కటే. ఇది తెలుసుకోండి. ఆ బ్రహ్మమునే ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఆ బ్రహ్మమే ఇక్కడ శైవం అని చెప్పబడుతూ, దాని నుంచి అహం నారాయణస్థ ఉభౌ జాతౌ విశ్వాధికోదయాత్, ఆ విశ్వాధికుని యొక్క ఉదయం నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేమిద్దరం కూడా. కానీ పైగా ఎలా వచ్చామంటే బహుశ్యామితి సంకల్పం. అరుణాచల మహాత్మ్య పురాణం వాక్యం చెప్తున్నా. ఇదే కథని శివపురాణం నుంచి తీసుకోవచ్చు, లింగ పురాణం నుంచి తీసుకోవచ్చు. రెండిట్లు ఇదే కథ ఉంది. కూర్మ పురాణం నుంచి తీసుకోవచ్చు. కానీ అరుణాచల మహాత్మ్యం నుంచి ఎందుకు తీసుకుంటున్నామంటే ఆయన గురించే చెప్తున్నాం కనుక. ఈ చెప్పేటప్పుడు ఇక్కడ వాడిన వాక్యములన్నీ కూడా ఉపనిషత్తుల్లోవి. అందుకే బహుశ్యామితి సంకల్పం, ఏకోహం బహుశ్యాం.
ఉపనిషద్వాక్యం. కానీ బహుశ్యామితి సంకల్పం, ఆ బ్రహ్మమునకు బహుశ్యామని సంకల్పం కలగగానే మేమిద్దరం వచ్చాం. అందుకు వాళ్ళిద్దరూ మొదలు వచ్చారు, స్థితికారకుడు సృష్టికారకుడు. ఆ నారాయణ నాభీకమలం నుంచి బ్రహ్మదేవుడు వ్యక్తమయ్యాడు. ముందుగా కళ్ళు తెరిచేసింది బ్రహ్మే. స్థితికారకుడైన విష్ణువు తర్వాత కళ్ళు తెరిచాడు. కానీ స్థితికారకమైన విష్ణువు ఉంటేనే సృష్టికారకుడైన బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచాడు. ఇది కూడా ఆలోచించవలసిన అంశం అంటే ఇక్కడ ఆయన అక్కడ ఉండాలి అంటే లయకారకమైనది ఏదో ఆధారంగా ఉంది. ఇన్ని రహస్యములు మనకు కనబడుతూ ఉంటాయి ఇక్కడ. కనుకనే హిందూ పురాణములు మీరు పరిశీలిస్తే ఇది ఇవ్వగలిగినంత కాస్మోస్ నాలెడ్జ్ ఇంకెక్కడ ఉండదు. ఇప్పుడు చెప్పబోయే కథ అంతా కాస్మోస్కి సంబంధించిన కథ. అది వైజ్ఞానిక దృక్పథంతో చూడాలి. విజ్ఞానం మామూలు స్టోరీలాగా ఉండదు. కానీ విజ్ఞానమే పాఠం చెప్తే ఎంతమంది జనం కూడా ఇక్కడ కూర్చారు. స్టోరీ చెప్తారంటే కూర్చుంటారు, సైన్స్ చెప్తారంటే అబ్బరు కూర్చారు. కానీ సైన్స్ అంటే చాలా గౌరవం ఉంటుంది. కానీ సైంటిఫిక్గా ఉండాలంటే అని మాత్రం అంటారు, కానీ సైన్స్ చెప్తే కూడా వస్తాయండి. రెండు గౌరవించడానికి బాగుంటాయి కానీ వినడానికి పెద్ద బాగోవు. ఒకటి సైన్స్, రెండు ఫిలాసఫీ. కానీ సైన్స్ అండ్ ఫిలాసఫీని స్టోరీలో చెప్తే అందరూ వింటారు, కనెక్ట్ అవుతారు. అది చేసేది పురాణవేత్త, అది తెలుసుకోండి ఇక్కడ. అదే ప్రతి పురాణ కథ ఒక సైన్స్, ఒక ఫిలాసఫీ. సైన్స్ అంటే మనం చదువుకునే 10th క్లాస్ ఫిజిక్స్ కాదు. ఫిజిక్స్ క్వాంటమ్ ఫిజిక్స్ దానిలో రీసెర్చ్ చేసిన స్కాలర్స్ ఎక్కడ అల్టిమేట్ దాకా వెళ్ళారో దాని తర్వాత సైన్స్ కూడా చెప్తుంది పురాణం, వేదం. అది తెలుసుకోండి. ఆ సైంటిఫిక్ అప్రోచ్ ఇక్కడ కనబడుతుంది. నాకు ఈ రోజున ఇక్కడ ఎందరో విద్యార్థులు కనబడుతున్నారు, చురుగ్గా గ్రహించగలిగే యువకులు యువతులు కనబడుతున్నారు. కనుక నేను స్పర్శ చేశాను ఈ విషయాన్ని. వాళ్ళు గ్రహించగలరు. ఈ లైట్ ఫోకస్ చేయండి పురాణం మీద, ఈ కథ మీద, అప్పుడు మీకు అద్భుతంగా కనబడుతుంది. లేకపోతే శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, బ్రహ్మ గొప్ప, ఈ తగాదాలతో ఇంతవరకు తరాలు గడిచిపోయాయి. వాటిలో కొట్టుకుంటున్నారు. ఇప్పుడైనా ఆలోచన మార్చండి, ఎలా చూడాలో చెప్తున్నాడు. అందుకే ప్రతి వాక్యాన్ని ఆపి అది ఎలా అర్థం చేసుకోవాలో చెప్పడానికి ఇది. అందుకు బ్రహ్మ విష్ణు అంటే సృష్టిగతమైన స్థితిగతమైన రెండు రూపములు దాల్చిన అహంకారం. అది సృష్టితో స్థితితో మమైకమై ఉన్న స్థితి. నేను సృష్టికర్తని, నేను స్థితికర్తని అనే రెండు రూపములైన ఒక అహం.